అందరికీ నమస్కారం అండి. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా ఆహ్వానించబడ్డ వచ్చిన వారందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఈరోజు మీడియా మిత్రులదే కీలక భూమిక. ఏది ధర్మం, ఏది అధర్మం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనేది ప్రజలకు సుస్పష్టంగా చెప్పాల్సిన సందర్భం అండి. భారతదేశం వేల ఏళ్లుగా అన్ని మతాలను గౌరవిస్తూ అన్ని మతాల వారు, అన్ని సాంప్రదాయాల వారు, అన్ని ఆచారాల వారు కలిసి భిన్నత్వంలో ఏకత్వంగా ఉండే భూమి ఇది, నేల ఇది. ఒక మతాన్ని ఒక వాళ్ళు గౌరవించుకుంటూ సాంప్రదాయాల్ని, ఆచారాల్ని గౌరవంగా చూసుకునే ఒక నేల ఇది. ఇలాంటి సందర్భంలో తొలిసారి ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఆరంభమైందో అప్పుడే ఈ యొక్క మత సామరస్యాన్ని దెబ్బతీసే అంశం అనేది మొదలైందండి. ఒక రకంగా దేవాలయాల మీద దాడులు, హింసావాదం కావచ్చు, సాంప్రదాయాల మీద దాడులు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆలోచనల మీద ఆఖరికి చివరికి గుడులను కూడా అవి తాకి ఆఖరికి పవిత్రంగా భావించే ప్రసాదాలను కూడా అపవిత్రం చేసే స్థాయికి దిగజారిపోయారు. ఈ రోజున ప్రభుత్వం నుంచి వారు ఓడించబడ్డా కానీ, ప్రజలు తిరస్కరించబడ్డా కానీ, ఇంకా వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి కానీ, తత్వం కానీ మారలేదు. ఈ రోజున మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా వారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు దాదాపు 300 పైచిలకు దేవాలయాల మీద దాడులు జరిగింది ఒక ఎత్తు అయితే, అదేవిధంగా పవిత్రంగా భావించే ప్రసాదాలలో కూడా విషతుల్యం చేసి అపవిత్రం చేసేసిన సందర్భం. దానిని మళ్ళీ తప్పుదోవ పట్టిస్తూ ఈ రోజున భగవంతుణ్ణి ఏదైతే హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఆచారాలను దెబ్బతీసే విధంగా, అపవిత్ర చేసే విధంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు నిన్న మండలిలో చూసినప్పుడు ఏదైతే భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసిన చర్య, దీన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సమాజం నుంచి ఒక బుద్ధి చెప్పాల్సిన సందర్భం. అందరూ కూడా ఈ సందర్భంలో ఈ విషయంలో మాత్రం మతాలకు అతీతంగా అందరూ ఖండించాలి. ఎందుకంటే ఇది మత సామరస్యాన్ని దెబ్బతీసే అంశం. హిందూ మతం కాబట్టి వేరే మతం వాళ్ళు దీన్ని స్పందించకూడదనే భావజాలం కాకుండా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత భారతీయులుగా మనందరి మీద ఉంది. దీనిని అందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఇతర మతస్థులను కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క దుశ్చర్యలని, ఒక మత సాంప్రదాయాలను, ఆచారాలని అపవిత్రం చేసే క్రియల్ని ఖండించాల్సిన సందర్భంగా ఇక్కడ అందరం కూడా ఒక వేదిక మీదకి వచ్చి ఇది ప్రజలకు అప్పీల్ చేస్తున్నాం. మీరందరూ భాగస్వాములు కండి. చివరికి ఇది గోపాలపురం నియోజకవర్గ పరిధిలో ఉండే ద్వారకా తిరుమలలో ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా తాకినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. దానిని కూడా ఒక విపరీత ధోరణికి ఇది అద్దం పడుతుంది. ఇలా ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళ పాలనలో జరిగిన సందర్భంలో ప్రతి టెంపుల్లో కూడా ఇలాంటిది చేశారని బలమైన ఆధారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న సందర్భంలో అంటే కొన్ని విచారణలు జరుగుతున్నాయి. విచారణలు కూడా కొన్ని మరిన్ని నిజాలు బయటకు రాబోతున్నాయి. అయితే భగవంతుడికి వీళ్ళు చేసిన పాపక్రియలు ముందే తెలుసు కాబట్టి మొన్న జరిగిన ఎన్నికల్లో దానికి శిక్ష భగవంతుడు బలంగా వేశారు. కేవలం 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినా కానీ వాళ్ళలో ఇంకా జ్ఞానం రాలేదు. ఖచ్చితంగా ప్రజలు కూడా ఏకతాటి మీదకి వచ్చి ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈ వేదికగా అందరం కూడా మత సామరస్యాన్ని కాపాడాలి, ప్రతి మత విశ్వాసాలను, ఆచారాలను గౌరవించాలి. కాబట్టి అది మనందరి సగటు భారతీయుడిగా మన బాధ్యతగా భావించి ఈ విషయంలో ఏదైతే వైసీపీ వారు చేస్తున్న దుశ్చర్యలను ఖండిస్తూనే వాళ్ళకి భవిష్యత్తులో కూడా ఎలాంటి అవకాశాలు రాకుండా, అంటే కనీసం ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో కానీ రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉంటే అది రాజకీయ ప్రజాస్వామ్య వ్యవస్థకే కాకుండా భారతదేశ సనాతన ధర్మానికి, భారతదేశ సంస్కృతి కూడా చెడు కీడు. కాబట్టి అందరికి కూడా అప్పీల్ చేస్తున్నాం. దీన్ని మరొకసారి పునరాలోచించి ఈ విషయంలో ప్రతి ఒక్కరు కూడా ఖండించవలసిందిగా కోరుచున్నాం. ధన్యవాదాలండి.